మహావీర పరశురామ జీవితం జననం. పరశురాముడు మహర్షి జమదగ్ని మరియు ఆయన భార్య రేణుకదేవి కుమారుడు. ఆయన విష్ణువు యొక్క 6వ అవతారం. చిన్న వయసు నుండే పరశురాముడు శివభక్తుడు. పరశురాముడు శివుడి నుండి పరశు, కోడి అనే ఆయుధం వరంగా పొందాడు. అందువల్ల ఆయనకు పరశురాముడు అని పేరు వచ్చింది. క్షత్రియులపై యుద్ధం. అప్పట్లో క్షత్రియ రాజులు దుర్మార్గంగా ప్రవర్తించారు. ప్రజలను అణచివేశారు. పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి కార్తవీర్య అర్జునుడు ఒక క్షత్రియ రాజు హత్య చేశాడు. దీన్ని చూసి పరశురాముడు ఆగ్రహించి 21 సార్లు క్షత్రియులను భూమి మీద్నుండి నశింపజేశాడు. క్షేత్ర నిర్మాణం. ఆయన సముద్రాన్ని వెనక్కి నెట్టి కేరళ రాష్ట్రాన్ని సృష్టించాడని పురాణ కథనం. అందువల్ల ఆయనను కేరళ పితామహుడు అని కూడా అంటారు. పరశురాముని విశేషత: పరశురాముడు ఎప్పటికీ చిరంజీవి. రామావతారంలో శ్రీరామచంద్రుడు శివధనస్సును విరిచినప్పుడు పరశురాముడు అక్కడికి వచ్చాడు. తరువాత శ్రీరాముని మహిమను అంగీకరించి అడవికి వెళ్లాడు. మహాభారతంలో కూడా పరశురాముడు కనిపిస్తాడు. ఆయన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వారికి యుద్ధ